సహోదరి సహోదరుడా, పరిశీలన చేయి. ఎక్కడ నీవు నిలబడి ఉన్నావు? ఎక్కడ ఏ మార్గం నడుస్తూ ఉన్నావు? ఒక కాలు బండ మీద, మరొక కాలు ఊబి మీద పెట్టి నిలుచున్నావా? రెండు కాళ్ళు ఊబి మీద పెట్టి నిలబడిన వారితో నీవు సమానంగా ఉన్నావు. ఒక కాలు దేవుని మార్గములో, రెండవ కాలు లోక మార్గములో పెట్టి నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీవు కూడా మునిగిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. దేవుని ఆరాధిస్తున్న నీవు, ఆయన వెంబడిస్తున్న నీవు, ఆయన సన్నిధికి వస్తున్నటువంటి నీవు నీ స్వబుద్ధి మీద ఆధారపడినంత కాలం మునిగిపోయే స్థితిలో ఉంటావు. కనుక ఆ రీతిగా ఉండక దేవుని సన్నిధికి వస్తున్న నీవు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు ఆయన నీ మార్గంలో నీ ఉద్దేశం సఫలపరుస్తాడో, ఆయన నిన్ను క్రీస్తు బండ మీద స్థిరపరుస్తాడు. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్.